ఇవాళ నేను ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్క టైలర్‌లో కామన్ మిస్టేక్ అయితే ఒకటుంటుంది. దానిని ఈరోజు క్లియర్‌గా చూపిస్తాను చూసేయండి. ఈ బ్లౌజ్‌ని అబ్జర్వ్ చేయండి. స్కాల్ప్ డిజైన్ అనేది చాలా అందంగా ప్లాన్ చేశారు. బట్ ఆఫ్టర్ వేరింగ్ ద బ్లౌజ్ లుక్ లైక్ థిస్. ఇలాగా స్కాల్ప్ డిజైన్ ఎందుకు బ్యాక్ ఫోల్డ్ అవుతుందంటే, దానిలో కూడా ఒక క్యాన్వాస్ యూజ్ చేశారు. అది నార్మల్ పేపర్ క్యాన్వాస్ అనమాట. సో, అది యూజ్ చేసినప్పుడు మనం ఆఫ్టర్ స్టిచ్చింగ్ బానే ఉంటుంది. కస్టమర్ వేసుకున్నప్పుడు మాత్రం అది బ్యాక్ ఫోల్డ్ అయిపోతుంది. అందుకోసమే మన బొటిక్‌లో డిఫరెంట్ నెక్ లైన్స్‌కి డిఫరెంట్ ఫ్యూజింగ్స్ అయితే యూజ్ చేస్తాము. కమింగ్ టు ద స్కాల్ప్. స్కాల్ప్ నెక్ లైన్‌కి ఖచ్చితంగా మనము కాలర్ ఫ్యూజింగ్ అనేదే యూజ్ చేస్తాము. ఈ ఫ్యూజింగ్ వాడడం వలన మనకి ఈ స్కాల్ప్ అనేది బెండ్ అవ్వకుండా షార్ప్‌గా నించుంటుంది. డిజైన్ కూడా బాగా ఎలివేట్ అవుతుంది. సో, నెక్స్ట్ టైమ్ మీరెవరైనా ఇలాంటి స్కాల్ప్ డిజైన్ ప్లాన్ చేస్తున్నప్పుడు మీ టైలర్‌కి చెప్పండి. ఈ పేపర్ ఫ్యూజింగ్ యూజ్ చేయొద్దు. కాలర్ ఫ్యూజింగ్ యూజ్ చేయండి అనని. మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేసేయండి. నేను ఇంకొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం తీసి అప్‌లోడ్